హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు జగన్నాథ్ కుటీర్. ఇప్పుడు నేను మునగాకు యొక్క పౌడర్తో మీకు నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. నిల్వ పచ్చడి అనండి లేదా పౌడర్ అనండి దీన్ని. హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు జగన్నాథ్ కిచెన్. ఇప్పుడు మునగాకుతో పౌడర్ చూపిస్తున్నానండి. నిల్వ ఉండే పౌడరు. ముందుగా మునగాకును తీసుకొచ్చి కడిగి నీడలో ఎండబెట్టుకున్నానండి. వీటికి కావలసిన పదార్థాలు ఇది 2-3 నెలల వరకు నిల్వగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, వీటికి సరిపడా నువ్వులండి, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు, పువ్వు, ఎండుమిర్చి అండి. రండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ముందుగా ముక్కుడు పెట్టుకున్నానండి. అందులో ఎండుమిర్చి వేస్తున్నాను, తగినన్ని ఎండుమిర్చి. కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు చేసుకున్నామండి. వీటిని రోస్ట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మాడకుండా ఉండాలండి ఇవి కొద్దిగా. దాని తర్వాత చూడండి, ఇందులోనే బిర్యానీ ఆకు, పువ్వు వేసేస్తున్నాను. ఈ మునగాకు పౌడర్లో ఉండి చాలా విటమిన్స్ ఉన్నాయండి. అరుగుదలను పెంచుతుంది ఇది. మళ్ళీ మీకు అరుగుదలను పెంచే విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల మీ శరీరంలో ఎక్కడైతే ఏమంటారండి చెడు రక్తం ఉంటుంది చూడండి, దాన్ని కూడా పక్కకు తొలగిస్తుంది. ఇప్పుడు చూడండి, ధనియాలు వేయిస్తున్నాను. ధనియాలతో పాటు జీలకర్ర వేయిస్తున్నానండి. ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంది చూడండి, వాళ్ళు ప్రతినిత్యం తీసుకుంటే తగ్గుతుందని అంటారు. నరాలను కూడా బలంగా ఉంచుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మరి రోజు అన్నంలో, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కమ్మగా జరుకొని తిందామండి. కమ్మగా ముద్దను ఆహా అనుకుంటూ తిందాం. ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నానండి ఇందులోనే. నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండి, మీకు తెలిసిందే కదండి. కొంచెం ధనియాలది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటానండి. దీన్ని కూడా తీసేస్తాను ఇప్పుడు. ఇప్పుడు గ్యాస్ ఆపేసండి. ఈ మునగాకు పౌడర్ ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, దీన్ని వేసేసుకుంటానండి. అంటే ముక్కుడు వేడి సరిపోతుంది, మంట అవసరం లేదు. ఇది వేయిస్తుంటే అండి మునగాకు ఒక వాసన వస్తుంది కమ్మగా. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ధనియాలు, నువ్వులు మిక్సీ పట్టిందండి పౌడర్. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, బిర్యానీ ఆకు తీసి మిక్సీ పడుతున్నాను. ఎండుమిర్చిని మిక్సీ పెట్టాను. ఇప్పుడు మునగాకు పౌడర్ను మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు మునగాకు పౌడర్ను వేసేస్తున్నానండి ఇందులోకి. వేసేసి ఇవి అన్నిటినీ కలుపుకుందామండి.
అన్నిటిని కలుపుకున్న ఇందులోకి నార్మల్ ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నానండి పౌడర్ను. విధంగా కలుపుకొని ఇలాంటి గాజు పాత్రలో నిల్వ ఉంచుకుందామండి. మీకు ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే కారం కలుపుకోండి. నాకు మాత్రం సరిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి.